హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. ముందుగా వీడియో చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్తే మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 67 వినిపించబోతున్నాను. కొన్ని గంటలకు వంశీ అశోక్ ఇంటికి వెళ్ళేసరికి అశోక్ దివ్య చిత్రపటానికి ఎదురుగా సోఫాలో కూర్చొని బాగా మత్తులోకి పోయి దివ్య దివ్య అని కలవరిస్తుంటాడు. చుట్టూ మందు బాటిల్స్ ఉంటాయి. అశోక్ని ఆ పరిస్థితిలో చూసిన వంశీ చలించిపోతూ ఫ్రెండ్ ఫ్రెండ్ అని అశోక్ని లేపుతుంటాడు. అశోక్ మత్తుగా కళ్ళు తెరిచి వంశీని చూసి ఏంటి ఫ్రెండ్, ఇంత రాత్రివేళ ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. ఇది రాత్రి కాదు ఫ్రెండ్, ఉదయం 10 గంటలు అవుతుంది, మీరు లేవండి అంటాడు వంశీ. ఓ రోజు గడిచి మరొక రోజులోకి వచ్చామా, కానీ దివ్య మాత్రం అదే రోజులో ఉంటుంది. దివ్య జీవితం మాత్రం మారదు. చిన్నతనం నుండి ఇప్పటి వరకు అదే కష్టాలు, అదే కన్నీళ్ళు అంటాడు బాధపడుతూ. అశోక్ వైపు వంశీ జాలిగా చూస్తూ లేదు ఫ్రెండ్, దివ్య జీవితం బాగుంటుంది. మీరు కోరుకున్నట్టుగానే తన లైఫ్లో సంతోషం ఉండే రోజులు వస్తాయి. మీరు దివ్య గురించి ఎక్కువగా ఆలోచించి ఇలా తాగుతూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ముందు లేచి ఫ్రెష్ అప్ అవ్వండి, ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాము అని అశోక్ని బలవంతంగా లేపి రూమ్లోకి పంపిస్తాడు. తిరిగి వంశీ దివ్య చిత్రపటం దగ్గరికి వచ్చి తెరను పక్కకు తీసి తన చిత్రాన్ని చూస్తూ నీ మీద ప్రేమతో నీ ఫ్రెండ్ పిచ్చివాడు అయ్యేలా ఉన్నాడు దివ్య. నీ ఫ్రెండ్ని ఇలా చూస్తుంటే బాధగా ఉంది. ఆయన బాధను ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు అని అనుకుంటుండగానే అశోక్ వస్తున్నట్టుగా అనిపించి దివ్య చిత్రపటాన్ని తెరవేస్తాడు. అశోక్ టవల్తో జుట్టుని తుడుచుకుంటూ అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని తలను పట్టుకొని తలంతా తిరుగుతుంది. ఈరోజు ఆఫీస్కి రాలేని ఫ్రెండ్ అంటాడు. ఆఫీస్కి రాకుండా ఇలా తాగుతూ కూర్చుంటారా అంటూ వంశీ కాస్త సీరియస్ అవుతాడు. లేదు ఫ్రెండ్, ఈరోజు ఇక తాగను. ఈ రోజంతా నాకు ఒంటరిగా గడపాలని ఉంది, అందుకే ఆఫీస్కి రానంటున్నాను అంటాడు. వంశీ అశోక్ దగ్గరికి వస్తూ అక్కడ ఇంతకుముందు అశోక్ పిల్లల కోసం తెచ్చిన బొమ్మలలో ఒక బుట్టబొమ్మ అందుకొని అశోక్ దగ్గరికి వచ్చి దివ్య పడుతున్న కష్టాలు, బాధల గురించి వదిలేసి తన లైఫ్ గురించి పాజిటివ్గా థింక్ చేయడం మొదలుపెట్టండి ఫ్రెండ్. ఎలా అంటే ఇంతకుముందు మీరు యూఎస్లో ఉన్నప్పుడు దివ్య లైఫ్ ఎలా ఉందని ఊహించుకున్నారో ఇప్పుడు అలాగే ఉందని ఊహించుకోండి. ఆ ఊహలే దివ్యకు మంచి చేస్తాయని కోరుకోండి అని బుట్టబొమ్మను అశోక్ చేతిలో పెట్టి వెళ్తాడు. అశోక్ వంశీ మాటలను గుర్తు చేసుకుంటూ ఆ బుట్టబొమ్మను చూస్తుండిపోతాడు. మరుసటి రోజు వంశీ ఆఫీసులో ఉండగా అశోక్ హుషారుగా ఆఫీస్కి వస్తాడు. అశోక్ని అలా చూసి వంశీ ఆశ్చర్యపోతూ ఏంటి ఫ్రెండ్, ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతాడు. అశోక్ చైర్లో కూర్చుంటూ ఈ సంతోషానికి మీరే కారణం ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ అంటాడు. వంశీకి అర్థం కాక నేనెలా కారణం అవుతాను అంటాడు. దివ్య లైఫ్ గురించి పాజిటివ్గా ఆలోచించి ఊహించుకోమన్నారుగా, అంతే ఊహించుకున్నాను అంటాడు అశోక్. వంశీ పక్కన వాటర్ గ్లాస్ చేతిలోకి అందుకొని ఓ గుడ్ అంటాడు. కాకపోతే ఈసారి నేను ఊహించుకున్న ఊహలో కొంచెం తేడా ఉంది ఫ్రెండ్ అంటాడు అశోక్. ఏంటా తేడా అంటాడు వంశీ వాటర్ తాగుతూ. ఈసారి నా ఊహల్లో దివ్య భర్తగా ఉంది, ఆ తిరుగుబోతు ఈడియట్ కాదు. నేను దివ్యకి భర్తగా నేను ఉన్నట్టుగా ఊహించుకున్నాను అంటాడు. ఆ మాటలతో ఒక్కసారిగా వంశీకి వాటర్ పొలమారి తల కొట్టుకుంటూ ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు. వంశీ పరిస్థితిని చూసి అశోక్ కంగారు పడుతూ ఏంటి ఫ్రెండ్ మీకు అలా పొలమారింది? మామూలుగా పొలమారితే వాటర్ తాగమని ఇస్తారు, కానీ మీకు వాటర్ తాగుతుంటేనే ఇలా పొలమారింది అంటాడు. వంశీ ఇబ్బందిగా గ్లాస్ పక్కకు పెట్టి కాస్త దగ్గుతూ మరి మీరు చెప్పిన మాటలు అలా ఉన్నాయి, దివ్య భర్త స్థానంలో మీరు ఉన్నట్టుగా ఊహించుకోవటం ఏంటి అంటాడు కొంచెం చిరాకు పడుతూ. ఊహించుకోవడం మాత్రమే కాదు ఫ్రెండ్, ఈ ఊహను నిజం చేయాలనుకుంటున్నాను అంటాడు అశోక్. ఆ మాటతో వంశీ ఇంకా కంగారు పడుతూ అసలు మీరేం చెప్తున్నారు అని అడుగుతాడు. దివ్యకి తన మొగుడితో విడాకులు ఇప్పించి దివ్యని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు అశోక్. అది విని షాక్ అవుతూ నా జీవితంలో విడాకులు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఏ దుర్ముహూర్తంలో విన్నానో కానీ అది నా వెంట పడుతూనే ఉంది అని అనుకొని
మీరు అనుకోగానే అలా ఎలా అవుతుంది? అసలు దివ్య విడాకులకి ఎందుకు ఒప్పుకుంటుంది? అంటూ కాస్త కోపంగా అడుగుతాడు. ఒప్పుకుంటుంది. తన భర్తకి విడాకులు ఇచ్చేలా దివ్యకి నేను నచ్చ చెప్తాను అంటాడు కాన్ఫిడెంట్గా. అది ఎలా కుదురుతుంది? మీరు నచ్చ చెప్తే దివ్య వింటుందా? అడుగుతాడు వంశీ. అశోక్ నవ్వుతూ, మీరు నాకు చెప్పిన ఫార్ములాని దివ్య కూడా చెప్తాను. దివ్యకి నెమ్మదిగా నా ఊహల్లో అందమైన జీవితాన్ని చూపిస్తూ తనని అలాగే ఊహించుకోమని చెప్తాను అంటాడు. వంశీ ఆ మాటలకు అవాక్కవుతూ, మీ బాధ తగ్గించడానికి నేను చెప్పిన మాటలు తిరిగి నాకు బాధ కలిగించేలా చేస్తాయని అనుకోలేదు ఫ్రెండ్ అని అనుకుంటాడు మనసులో. అశోక్ సంతోషంగా మాట్లాడుతూ, నా మాటలతో కొద్ది కొద్దిగా దివ్య మనసుని ఆ ఈడియట్ నుంచి మళ్లించి నా మనసుకు దగ్గరయ్యేటట్టుగా చూసుకుంటాను అని అలా ఊహల్లోకి పోతూ, తనని పెళ్లి చేసుకొని ప్రతి క్షణం తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. తన చెయ్యి పట్టుకొని తన అడుగులో అడుగై తోడుగా వెళ్తాను. తన రూపాన్ని నా మదిలో పదిలంగా దాచుకొని దేవతలా ఆరాధిస్తుంటాను. కన్నీళ్ళంటే ఏమిటో తెలియకుండా ఆ అందమైన మొహంలో ఎప్పుడు ఆనందం విరజిల్లేలా చూసుకుంటాను. తన చిరునవ్వే నా శ్వాసగా బతుకుతుంటాను. ఈలోపు మా జీవితంలోకి పింకీ బింకు వచ్చేస్తారు. అప్పటి వరకు ఏదో భావంతో వింటున్న వంశీ పింకీ బింకు అనే పేర్లు వినపడేసరికి ఆగు ఫ్రెండ్ అంటాడు. అశోక్ తన ఊహలకి బ్రేక్ ఇచ్చి బయటికి వస్తాడు. వంశీ అర్థం కానట్టుగా మొహం పెడుతూ, మధ్యలో ఈ బింకు పింకీ ఎవరు అని అడుగుతాడు. ఆ మాటలకు అశోక్ సిగ్గుపడుతూ, బింకు పింకీ అంటే దివ్యకి నాకు పుట్టబోయే పిల్లల ముద్దుల పేర్లు అంటాడు. అది విని వంశీ ఫేస్ ఒకలా మారిపోయి, అప్పుడే పిల్లల వరకు వెళ్ళారా ఫ్రెండ్ అంటాడు. అంటే ఇప్పటికే ఏజ్ బారవుతుంది కదా, అందుకే దివ్యతో చెప్పి వెంటనే పిల్లల్ని కనేయాలని నిర్ణయించుకున్నాను అంటాడు. వంశీ పళ్ళు కొరుక్కుంటూ, మీకు మీరుగానే అన్ని నిర్ణయాలు తీసేసుకుంటారన్నమాట. ఇంతకీ ఇంత సడన్గా పిల్లల పేర్లు ఎలా నిర్ణయించారు అంటాడు. ఆ పేర్లు నేను నిర్ణయించింది కాదు, దివ్య నిర్ణయించిన పేర్లే అంటాడు అశోక్ హుషారుగా. వంశీ ఆశ్చర్యంతో చూస్తుంటాడు. మా కాలేజీ రోజుల్లో దివ్య ఒకసారి ఏదో మాటలో తనకు ఒక అమ్మాయి అబ్బాయి పుట్టాలని, అమ్మాయి ముద్దు పేరు పింకీ, అబ్బాయి ముద్దు పేరు బింకు అని పెడతానని చెప్పింది. ఇప్పుడు ఆ పేర్లు మీకు చెప్పాను అంటాడు. వంశీ ఏడుమొహం పెట్టుకుంటూ అవునా అంటాడు. అశోక్ ఆనందపడుతూ, ఇక నుంచి ఈ బిజినెస్ విషయాలన్నీ మీరు రఘు చూసుకొని ఫ్రెండ్, నేను మాత్రం నా మాటలతో దివ్య మనసుని ఆ తిరుగుబోతు ఈడియట్ నుంచి మరల్చి నా మనసుకు దగ్గరయ్యేటట్టుగా చూసుకుంటాను. రేపే దివ్య దగ్గరికి వెళ్ళి తనకి నిదానంగా నచ్చచెప్పి తనని నా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటాను. నేను ఆ పనుల్లో బిజీగా ఉంటాను కాబట్టి ఎక్కువగా ఆఫీస్కి రాను ఫ్రెండ్ అని చెప్పి అశోక్ వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, మీరు ఇచ్చిన బుట్టబొమ్మ చాలా బాగుంది. నేను ఆ బుట్టబొమ్మను చూస్తూ దివ్యతో నేను బుట్టబొమ్మ సాంగ్ ఊహించుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అశోక్ వెళ్ళిపోతాడు. వంశీ తల పట్టుకుంటూ, దేవుడా, అశోక్ మాటలు ఇంకాసేపు నేనే వింటే ఆ మాటలకు పడిపోయి నేనే దివ్యని అశోక్ ఇచ్చి పెళ్లి చేసేటట్టుగా ఉన్నాను. అటువంటిది దివ్య అశోక్ మాటలు విని ఇక ఈ వంశీగాడితో ఉంటే ఎప్పుడు ఇదే జీవితం బోరు కొడుతుంది అని అనుకొని దివ్య నా నుంచి దూరమై అశోక్కి దగ్గరైతే నా పరిస్థితి ఏంటి అని అనుకొని, నో, అలా జరగటానికి వీల్లేదు. దివ్య నాది. దివ్యకి నాకు పుట్టే పిల్లలే పింకీ బింకు అవుతారు. నా దివ్యని అశోక్కి అస్సలు దగ్గర కానివ్వను. అశోక్కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ప్రస్తుతానికి దివ్యని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటాడు. మరి కొద్దిసేపటికి వంశీ దివ్య ఇంటికి చేరుతాడు. వంశీ చెప్పేది విని దివ్య ఆశ్చర్యపోతూ, ఇంత సడన్గా మన ఊటీ ఎందుకు అని అడుగుతుంది. ఎందుకంటే నువ్వు నేను కలిసి కొన్ని రోజులు సరదాగా గడిపి రావడానికి అంటాడు. అది కాదు వంశీ గారు, మీరు నాతో ఊటీకి వెళ్తే మీకు ఏం సరదా ఉంటుంది, అదే మీ గర్ల్ ఫ్రెండ్తో అని అంటుండగా తన పెదవుల మీద చేయి పెట్టి, నువ్వు ఇంకేమీ మాట్లాడకు, నాకు నీతో వెళ్తేనే సరదా ఉంటుంది, ఇప్పుడే మనం ఊటీకి వెళ్తున్నాం అంటాడు. దివ్య వంశీ కళలో సీరియస్నెస్ చూస్తూ సరే అన్నట్టుగా తల ఊపుతుంది. వంశీ నవ్వుతూ తన పెదవుల మీద పెట్టిన చెయ్యి తీస్తాడు. కానీ మనం అక్కడ ఒకే రూమ్లో ఉండకుండా చెరొక రూమ్ తీసుకొని ఉందాం, మీరు అలా ఒప్పుకుంటేనే వస్తాను అంటుంది దివ్య.
సరే తల్లి, నీ ఇష్ట ప్రకారమే చెరొక రూమ్ తీసుకుందాం సరేనా అంటాడు కాస్త చిరాకు పడుతూ. కొన్ని గంటల ప్రయాణం తర్వాత వంశీ, దివ్య కొడైకెనాల్లోని ఓ 5 స్టార్ హోటల్లో అడుగు పెడతారు. ఇదేంటి ఊటీ అని చెప్పి కొడైకెనాల్ తీసుకొచ్చారు అడుగుతుంది దివ్య. వంశీ మనసులో మాట్లాడుకుంటూ, మనం ఊటీకి వెళ్తున్నామనే విషయం ఇప్పటికే నీ ద్వారా అశోక్కి తెలిసి ఉంటుంది. మన కోసం ఊటీ అంతా వెతకడం మొదలుపెట్టుంటాడు. అందుకే కావాలని నీకు ఊటీ అని చెప్పి కొడైకెనాల్ తీసుకొచ్చాను అని అనుకొని ఇక్కడ కొన్ని రోజులుండి తర్వాత ఊటీ వెళ్దాం అంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి 2 రూమ్స్ ప్లీజ్ అంటాడు. దివ్య ఆ పక్కనే ఉన్న కొంతమంది మగవాళ్ళని చూసి భయపడుతూ వంశీ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, నాకు భయంగా ఉంది వంశీ గారు, నేను ఒక్కదాన్నే రూమ్లో ఉండలేను, మన ఇద్దరికి కలిపి ఒకే రూమ్ తీసుకోండి అంటుంది. వంశీ వాళ్ళని చూసి భయపడుతున్న దివ్య వైపు చిరునవ్వుతో చూస్తూ అలాగే అంటాడు. ఇద్దరు కలిసి హోటల్ రూమ్లోకి అడుగు పెడతారు. రూమ్ అందమైన సీనరీస్తో ఎంతో రొమాంటిక్గా ఉంటుంది. దివ్య ఆ రూమ్ చూసి కంగారు పడుతుంటే, భయపడకు, నీ శీలానికి ఏమీ కాదులే అంటాడు. దివ్య నవ్వి, నీ మీద ఆ మాత్రం నమ్మకం ఉన్నా ఏదో కాస్త భయంగా ఉంది అంటుంది. ఆ భయాన్ని వదిలేసి ముందు కాస్త రెస్ట్ తీసుకో, తర్వాత ఫ్రెష్ అయి బయటికి వెళ్దాం అంటూ బెడ్ మీద వాలిపోతాడు. నిజంగా నేను కూడా ప్రయాణంతో అలసిపోయాను వంశీ గారు అంటూ తను కూడా బెడ్ మీద వాలిపోతుంది. అలా ఇద్దరు కాసేపు ముచ్చట్లు చెప్పుకొని రెడీ అయి బయటకు వెళ్తారు. ఆ రోజంతా ఇద్దరూ కలిసి అక్కడున్న ప్రదేశాలను చూస్తుంటారు. చలికి వణుకుతున్న దివ్యకి శాల్వా కప్పి భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ, ఇప్పుడు ఓకేనా అంటాడు. ఓకే అన్నట్టుగా దివ్య చిరునవ్వుతో తల ఊపి వంశీతో కలిసి అందమైన ప్రదేశాలు చూస్తూ ఆనందపడుతుంటుంది. మరో పక్క వంశీ అన్నట్టుగానే అశోక్ ఊటీ వెళ్ళి దివ్య వంశీల కోసం వెతుకుతుంటాడు. అలా వెతికి అలసిపోయిన అశోక్ దివ్యకి ఫోన్ ట్రై చేసి చిరాకు పడుతూ, ఎన్నిసార్లు చేసినా దివ్య ఫోన్ కలవడం లేదు, ఊటీ మొత్తం వెతికేశాను, దివ్య వాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు, ఆ ఈడియట్ దివ్యని తీసుకొని ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని అనుకుంటుండగా వంశీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.